మారుతున్న కాలానికి అనుగుణంగా మనం చదివే డిగ్రీ సబ్జెక్టులు కూడా అప్డేట్ అవ్వాల్సిన టైం ఇది. ఎందుకంటే డేటా సైన్స్, బిగ్ డేటా, డేటా అనలిటిక్స్ ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతున్న అంశాలు. కారణం డేటాకు చెప్పలేనంత ప్రాధాన్యం పెరగడమే. రాబోయే రోజుల్లో ప్రతి పనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే చాట్ జీపీటీ పైనే ఆధారపడతాం. అలాంటప్పుడు మనం ఇంకా పాత పద్ధతిలో కామర్స్, బీటెక్ అనే కాకుండా కొత్త పద్ధతుల్లో మన కెరీర్ సెట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆల్రెడీ ఎడ్యుకేషనల్ సెక్టార్లో ఏఐకి అనుగుణంగా కోర్సెస్ కూడా స్టార్ట్ చేశారు. అందులో ముఖ్యమైన డేటా సైన్స్ గురించి సులువైన పద్ధతిలో అందరికీ అర్థమయ్యే విధంగా ఈ రోజు మన వీడియో ద్వారా తెలుసుకుందాం. మా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సోషల్ పోస్ట్ జాబ్ పోర్టల్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన స్టూడెంట్స్, ఫ్రెండ్స్ కి ఈ వీడియోని తప్పక షేర్ చేయండి. డేటా సైన్స్ లో అత్యంత వేగంగా జాబ్ గ్రోత్ పెరిగే అవకాశాలున్నాయని మీరు కూడా భావిస్తున్నారా? ఏ అవును, బి లేదు. డేటా సైన్స్ అనేది ఒక ఇంటర్ డిసిప్లినరీ ఫీల్డ్. సింపుల్ గా చెప్పుకోవాలంటే ఏదైనా ఆర్గనైజేషన్ కానీ కంపెనీ లేదా రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేందుకు ఉపయోగపడే విధంగా పెద్ద మొత్తంలో డేటాను కలెక్ట్ చేసి ఆ డేటాను అనలైజ్ చేసి దాని నుండి అవసరమైన ఇంపార్టెంట్ నాలెడ్జ్ కానీ ఇన్సైట్స్ తీసుకోవడమే డేటా సైన్స్. అంటే డేటా అనేది అనంతం. అందులో మనకు కావాల్సిన ముఖ్యమైన డేటా తీసుకుని అనలైజ్ చేయడం అన్నమాట. అనేక కంపెనీలు, ఇండస్ట్రీలలో అప్లికేషన్లతో ఫాస్ట్ గా డెవలప్ అవుతున్న ఫీల్డ్ గా డేటా సైన్స్ రీసెర్చ్ నుండి కంప్యూటింగ్ వరకు అనేక రకాల జాబ్ ఆపర్చునిటీస్ అందిస్తుంది. ఇకపోతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న టెక్నికల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ మారుతున్న కాలానికి తగ్గట్టుగా డేటా సైన్స్ రిలేటెడ్ స్పెషల్ కోర్సుల వైపు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. అయితే ఇప్పటికే ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలు, జేఎన్టీయూ అనుబంధ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇన్ డేటా సైన్స్ లాంటి కోర్సులకు ఎంసెట్ ద్వారా అవకాశం కల్పిస్తున్నాయి. రీసెర్చ్, ప్రోగ్రామింగ్, మ్యాథ్స్ మరియు కంప్యూటర్ల పట్ల యాప్టిట్యూడ్ ఉన్న వ్యక్తులకు భారీ డిమాండ్ ఉన్న కెరీర్ పాత్ ఈ డేటా సైన్స్. డేటా సైన్స్ స్పెషాలిటీస్ అలాగే దానికి అవసరమైన టెక్నికల్ స్కిల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడున్న రోజుల్లో సోషల్ మీడియా యూసేజ్ ఎక్కువ అవడం వల్ల డేటా భారీగా ప్రొడ్యూస్ అవుతుంది. డిజిటల్ రూపంలో ఉన్న దీన్ని అనలైజ్ చేయడం వల్ల బిజినెస్ లో సరైన డెసిషన్స్ తీసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. మనం గనక గమనిస్తే మనం సోషల్ మీడియా యాప్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఏవైతే చూస్తామో లేదా సెర్చ్ చేస్తామో అవే మళ్ళీ మనకి రికమెండేషన్స్ లో కనిపిస్తూ ఉంటాయి. దీనికి కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? మన టేస్ట్ వాటికి ఎలా తెలుస్తుంది అని ఎప్పుడైనా మీకు డౌట్ వచ్చిందా? దానికి గల కారణం ఏంటంటే గూగుల్, ఫేస్బుక్, అమెజాన్ లాంటి టాప్ కంపెనీస్ డేటాను సెక్యూర్ చేసేందుకు సెంటర్స్ ను ఆర్గనైజ్ చేస్తున్నాయి. కన్స్యూమర్స్ ఎలాంటి ప్రొడక్ట్స్ కొంటున్నారు, వేటి కోసం ఆన్లైన్ లో సెర్చ్ చేస్తున్నారు, వారి ఇంట్రెస్ట్ల టేస్ట్ లో ఇలాంటి డేటాను కంపెనీస్ కలెక్ట్ చేసి వాటి దగ్గర సేఫ్ గా పొందుపరుచుకుంటాయి. అవసరమైనప్పుడు మళ్ళీ ఈ డేటాను బయటకు తీసి టెక్నికల్ మెథడ్స్ యూజ్ చేసి అనలైజ్ చేస్తారు. ఆ తర్వాత కన్స్యూమర్స్ అవసరాలు, ఎక్స్పెక్టేషన్స్ కు తగ్గ గూడ్స్ అండ్ సర్వీసెస్ అందించేందుకు ప్రయత్నిస్తారన్నమాట. ఇలా చేయడం వల్ల బిజినెస్ బాగా గ్రోత్ అయి డెవలప్ చెందే అవకాశాలు చాలా ఎక్కువ. ఇకపోతే ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ లో కొత్తగా వచ్చిన 4 ఇయర్స్ డేటా సైన్స్ ప్రోగ్రామ్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఇయర్ లో స్టూడెంట్స్ కు పైథాన్ లేదా జావా లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఇంట్రడ్యూస్ చేస్తారు. బేసిక్ కోడింగ్ కాన్సెప్ట్లు, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ నేర్పిస్తారు. ముఖ్యంగా మ్యాథమెటిక్స్ ఫౌండేషన్ కోర్సులైన క్యాలిక్యులస్, లీనియర్ ఆల్జిబ్రా, ప్రాబబిలిటీ థియరీలోని కోర్సులు డేటా అనాలిసిస్, మోడలింగ్ కు అవసరమైన మ్యాథమెటికల్ ఫౌండేషన్స్ ని అందిస్తారు. డేటాబేస్ సిస్టమ్లు, డేటా సైన్స్ బేసిక్స్ పైన బేసిక్ అండర్స్టాండింగ్ కల్పిస్తారు. వీటన్నిటితో పాటు కమ్యూనికేషన్, సాఫ్ట్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ లాంటి స్పెషల్ స్కిల్స్ లో కూడా ట్రైనింగ్ ఇస్తారు. ఇకపోతే సెకండ్ ఇయర్ కి వచ్చేసరికి స్టూడెంట్స్ కి ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ లో డీప్ అనాలిసిస్ అందిస్తారు. హైపోథెసిస్ టెస్టింగ్, రిగ్రెషన్ అనాలిసిస్ లో స్టూడెంట్స్ కి కావాల్సిన స్కిల్స్ పెంచుతారు. మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్ తో పాటు డేటా విజువలైజేషన్ టెక్నిక్లు, బిగ్ డేటా అనలిటిక్స్ ను నేర్చుకుంటారు. కొన్ని కాలేజెస్ లో మైనర్ ప్రాజెక్ట్ గా రియల్ లైఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అవకాశాన్ని కూడా స్టూడెంట్స్ కి కల్పిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా స్టూడెంట్స్ ఒక గ్రూప్ గా ఏర్పడి తాము నేర్చుకున్న అనలిటికల్ స్కిల్స్ యూజ్ చేసి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు. థర్డ్ ఇయర్ కి వచ్చేసరికి స్టూడెంట్స్ డేటా మైనింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా అనలిటిక్స్, డీప్ లెర్నింగ్ లాంటి అడ్వాన్స్డ్ టాపిక్స్ పైన ఫోకస్ చేపిస్తారు. ఇక న్యూరల్ నెట్వర్క్లు, డీప్ లెర్నింగ్ ఆర్కిటెక్చర్ల గురించి కూడా నేర్పిస్తారు. ఎక్స్ట్రాగా డేటా ఎథిక్స్, ప్రైవసీపై అవగాహన కల్పిస్తారు. అలాగే స్టూడెంట్స్ కు వీటితో పాటుగా అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ప్రోగ్రాంలను నిర్వహించి హై ప్యాకేజ్ ఇచ్చే గూగుల్, మైక్రోసాఫ్ట్, అడాబ్ లాంటి మల్టీనేషనల్ కంపెనీస్ కు అవసరమైన స్కిల్స్ ను పొందేలా తయారు చేస్తారు. ఇకపోతే చివరి సంవత్సరంలో రియల్ ప్రపంచంలోని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే విధానాలు, స్కిల్స్ కు సంబంధించి మేజర్ అకాడమిక్ ప్రాజెక్ట్స్ ను స్టూడెంట్స్ తో చేపిస్తారు. అలాగే స్పెషల్ కోర్సులను సెలెక్ట్ చేసుకోవడం, సెమినార్లు, వర్క్షాప్, ఇంటర్న్షిప్లు, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ లో పాల్గొనడం, అదేవిధంగా ప్రొఫెషనల్ గా అప్డేట్ అవ్వడంపై ఈ చివరి అకాడమిక్ ఇయర్ లో శిక్షణ ఇస్తారు. అలాగే క్యాంపస్ ఇంటర్వ్యూలో పాల్గొని చదువు పూర్తయిన వెంటనే జాబ్ లో జాయిన్ అయ్యే అవకాశం కూడా స్టూడెంట్స్ కి కాలేజెస్ కల్పిస్తున్నాయి. ఇకపోతే
ఇంటర్నెట్ సెర్చ్, ఆన్‌లైన్ బిజినెస్, ఈ-కామర్స్, మార్కెటింగ్, హెల్త్ కేర్, ఎంటర్‌టైన్‌మెంట్, ఎయిర్‌లైన్స్ ప్లానింగ్, లాజిస్టిక్స్, ఫైనాన్స్, ఇండస్ట్రీస్, గేమింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని రంగాల్లో డేటా సైన్స్ పెద్ద రోల్ ప్లే చేస్తుందనే చెప్పుకోవాలి. ఇలా అన్ని సెక్టార్‌లో రీసెర్చ్ చేయడానికి, అదే విధంగా కొత్త విషయాలు కనుగొనడానికి డేటా సైన్స్ ప్రతి కంపెనీకి చాలా హెల్ప్ చేస్తుంది. డేటా సైన్స్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ సహాయంతో ప్రతి కంపెనీ 2030 నాటికి వారి ఓన్ డేటా ఎకోసిస్టమ్‌ని డెవలప్ చేసుకుంటారని సర్వే ప్రకారం ఒక అంచనా. లాస్ట్ 5 ఇయర్స్‌గా చూసుకుంటే డేటా సైన్స్ జాబ్స్‌కు జాబ్ మార్కెట్‌లో హై డిమాండ్ ఉంది. లాజిస్టిక్స్, బిజినెస్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా ఆర్కిటెక్చర్, డేటా సైన్స్ లాంటి ఫీల్డ్స్‌లో జాబ్ ఆపర్చునిటీస్ పెరిగాయి. ఫ్యూచర్‌లో కూడా డేటా అనలిస్ట్‌లకు, డేటా సైంటిస్ట్‌లకు చాలా మంచి అవకాశాలు ఉండబోతున్నాయని ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు. అలాగే సాలరీ కనుక చూసుకుంటే అనలిస్ట్‌లకి ఎంట్రీ స్థాయిలోనే ఇయర్లీ 6.5 లాక్స్‌గా ఉంది. ఇది ఫ్రెండ్స్ డేటా సైన్స్ గురించి ఈ రోజు వీడియో. మీకు గనుక మా ఈ వీడియో నచ్చినట్టయితే వీడియో లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయం మాకు తెలపండి.